తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. టీటీడీపై అభ్యంతరం పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. శ్రీవారి అన్నప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది. టీటీడీ చైర్మన్ను తప్పుపడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు. మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపైన టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లో అందిస్తారు. సురేష్, తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్? రైట్ చక్రి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలోనే తిరుమలలో రీల్స్ చేయకుండా ఉండటాన్ని నిషేధించింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం కావచ్చు, శ్రీవారి ఆలయం చుట్టూ ఎవరు కూడా రీల్స్ చేయొద్దంటూ ఒక తీర్మానం కూడా చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన సైనింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఒక యువతి అన్నమయ్య సినిమాలో ఒక సాంగ్ తో శ్రీవారి ఆలయం ముందు అన్నదానంలో ఒక రీల్ చేసింది. ఆ రీల్ వైరల్ అవుతూ ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పవిత్రకు బంధం కలిగే విధంగా దానిలో వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు. దాని మీద టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం దృష్టి సారించింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే మహమ్మద్ రఫీ అతని మీద కేసు నమోదు చేశారు. శ్రీవారి అన్న ప్రసాదంపై భక్తిభావంతో యువతి ఫేస్బుక్ లో పెట్టిన రీల్ ను వక్రీకరిస్తూ టీటీడీ చైర్మన్ అపకీర్తి కలిగించేలా మహమ్మద్ రఫీ అనే వ్యక్తి పోస్ట్ పెట్టారు. ఈ భక్తి రాజకీయ రంగు పులుగుతూ వీడియోస్ వైరల్ చేయడం, హైదరాబాద్ చెందిన ఈ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అంశం కూడా తీసుకొచ్చాడు. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఏవిఎస్ తో ఎవరైతే వింగ్ ఉన్నారో ఆయన నగేష్ బాబు ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై తిరుమల మీద కావచ్చు, తిరుమల టీటీడీ చైర్మన్ మీద కావచ్చు పూర్తిగా అభ్యంతరకర పోస్ట్ పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పంపింది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ పాలక మండలి భావిస్తుంది. ఎవరైతే టీటీడీ పరువుకు భంగం కలిగించేలా టీటీడీ పాలక మండలికి కూడా వ్యక్తిగత అంశాలు జోడించి పరువుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించే వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ ఎఫ్ఐఆర్ పెట్టడంతో తెలుస్తుంది. చక్రి అయితే సురేష్, తాజా పోస్ట్ కాకుండా టీటీడీ పైన అభ్యంతరకరమైన వీడియోలు మహమ్మద్ రఫీ ఎప్పుడైనా పోస్ట్ చేశాడా? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి సురేష్? చక్రి గతంలో చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా పూర్తిగా టార్గెట్ గా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రకంగా టీటీడీ పాలక మండలి మీద ఏదో రకంలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నారు. ఆ రకంగా మహమ్మద్ రఫీ ఎటువంటి పోస్టులు పెట్టారు, గతంలో ఏమైనా తిరుమల తిరుపతి దేవత వ్యతిరేకంగా పోస్ట్ పెట్టే అంశం మీద తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏమైనా ప్రోద్బలంతో అతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అంశం కూడా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే పూర్తిగా ఎటువంటి అంశం తీసుకొచ్చినా టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ కావచ్చు ప్రతిష్టకు భంగం కలిగేలా ట్యాగ్ చేస్తున్నారు. ఆ రకంగా రీల్ చేస్తున్న యువతి అన్నమయ్య సాంగ్ సినిమాలో భక్తి భావంతో చేసినప్పటికీ దానికి ఒక రాజకీయ రంగు పులిమి వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం ఈ అంశం తెర మీదకి వచ్చింది.